హాయ్ అండి, వెల్కమ్ టు మమకారపు రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కీమా అండి. చాలా టేస్టీగా తొందరగా కూడా అయిపోతుందండి. కుక్కర్లో పెట్టుకుంటున్నా నేను. కుక్కర్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసానండి. చెక్క, ఎలాచి 2, ఒక 5 లవంగాలు, 1 టీ స్పూన్ షాజీరా, అంతేనండి. మైల్డ్గా వేసుకుందామండి, మసాలాలు ఎక్కువ అవసరం లేదు. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ వేసానండి. ఇది బాగా మెత్తబడేందుకు ఫ్రై చేసుకుందాము. సాల్ట్ వేసానండి, తొందరగా మెత్తబడతాయి ఆనియన్స్. ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పుదీనా వేసానండి. అంత బాగా ఫ్రై చేసుకోవాలి. పుదీనా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా బాగా ఫ్రై చేసుకుందాము. తర్వాత ఒక 1/4 టీ స్పూన్ అంతా పసుపు, అంత బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 3 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసానండి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఒక టమోటా, ఇది కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుందామండి. తర్వాత మటన్ కీమా వేద్దామండి. వేసిన వెంటనే తొందరగా బాగా కలపాలండి, లేదంటే మటన్ హీట్కి కుక్కర్కి అతుక్కునే అవకాశం ఉంది. ఒక 5 మినిట్స్ తర్వాత 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసానండి. ఈ మసాలాలన్నీ బాగా కీమాకు పట్టే విధంగా కలుపుకొని ఒక 6 to 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ మటన్ మసాలా వేసానండి, లేకుంటే గరం మసాలా అయినా వేయచ్చు. వేసి ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకుందామండి. ఇందులో వాటర్ వస్తాయి కదండి, అవి సరిపోతాయి. ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత ఒక 1/2 టీ గ్లాస్ వాటర్ వేసుకుందామండి. ఒకసారి అంతా కలుపుకొని 1 or 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కుక్కర్లో ఉడికించుకుందామండి. ఒక 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలండి. తర్వాత చూడండి, కొద్దిగా వాటర్ ఉంది. ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకుందామండి. కొత్తిమీర కొంచెం వేసుకొని కలుపుకొని, మీకు గ్రేవీ ఎంత కావాలో ఆ విధంగా, వాటర్ ఇంకొంచెం జ్యూసీగా కావాలంటే కూడా ఇంకొద్ది వేసుకోవచ్చు, డ్రైగా కావాలంటే ఈ విధంగా వేసుకోవచ్చండి. అంతేనండి, మటన్ కీమా రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.